రెండోది ఏంటంటే ఈ సండే మార్కెట్ దిక్కేది ఏంటంటే అది దినదినము విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చి గ్రౌండ్లు లేదు, పార్కులు లేదు, ఎక్కడైనా కానీ మేము పెట్టుకోవచ్చు అనేటువంటి భావనలో ఉన్నారు ఒకటి. రెండోది ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటంటే అన్సోషల్ ఎలిమెంట్స్ అడ్డగా మారింది. దీని ఏంటంటే దీని రూపురేఖలు మార్చి దీని బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రౌండ్తో పాటు పార్కు కూడా బ్రహ్మాండంగా చేసి మరి కాలనీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఉద్దేశం. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతుంది. వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరిననేమనంటే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గతంలో మన ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు, చాలా శాంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే బాగా డిలే జరుగుతుంది. ఓకే, నేను ఇంకొక నెల 15 రోజులు చూసిన తర్వాత చూద్దాం. ఎందుకంటే 100 days టైం కాబట్టి మరి ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి రెడీగా ఉన్నటువంటి వర్క్ కూడా టేకప్ చేయలేకపోతుంది. మీకు ఇక్కడ కైలాష్ నగర్ మల్టీపర్పస్ కావచ్చు, ఈఎస్ఐలా మనకు శ్మశాన వాటిగా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చేయాలని నేను ప్లాన్ చేసి దాని శాంక్షన్స్ అవన్నీ చేసి ఒకళ్ళని అడిగితే ఇంకోళ్ళని అడిగితే ఇంకొకళ్ళు ఇట్లా దాని కాలయాపన చేస్తున్నాయి. కాబట్టి ఏదైనా కానీ అంటే చూద్దాం. ఈ సమ్మర్ అయిన తర్వాత ప్లాన్ ఎట్లా చేయాలో నేను ప్లాన్ చేసుకొని ప్రజల అవసరాలు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రజలు సఫర్ కావద్దన్నటువంటి ఉద్దేశంతోనే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేశాం. అసలు గడిచిన 9 సంవత్సరాలలో జరిగినటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి సనత్ నగర్ నియోజకవర్గంలో 50 ఏళ్ళ నుంచి కూడా జరిగిన కార్యక్రమాలు మనం చేసాం. అయితే దీంట్లో ఏంటంటే ప్రజలు అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నారు బాగా. ఎందుకంటే ఓల్డ్ డ్రైనేజీ సిస్టమ్, ఓల్డ్ ఎస్ఎస్ ఫ్లోరింగ్ కానీ, లేకపోతే బీటీ రోడ్డు కానీ, సిమెంట్ రోడ్లు కానీ ఇట్లా చాలా ఉన్నాయి. మనం వీలైనంత వరకు అవి చేసుకుంటూ ముందుకెళ్తాం. అయితే గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో టెండర్ ప్రాసెస్ అయినాయి అవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అవి చేస్తాం. దాంతోపాటు కొత్తగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి దగ్గర కూడా విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఇంకొక నెల రోజులు ఆగుతాం. ఆ తర్వాత ఒత్తిడి చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి వేస్తాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో కూడా ప్రజల్ని సమస్యను దూరం చేయడం అనేది ప్రధానమైన కర్తవ్యం. అంతేగాని దాన్ని వదిలిపెట్టి చేసుకుంటూ పోవాలంటే కూడా కుదరనటువంటి అంశాలు. ఎందుకంటే ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఏదో కొన్ని ప్రాంతాలు డెవలప్ అయినంత మాత్రాన అన్నీ కావు. ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నది నీకు ఎప్పుడు నిజాం కాలం నుంచి నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది వదిలిపెట్టి కొత్తగా ఉన్న ప్రాంతాలు ఏదో చేసుకుంటూ పోతామంటే కూడా కుదరదు. కాబట్టి డెఫినెట్గా ఒత్తిడి పెంచింది.